మేషే భరణి సంజాతం శ్రీవత్సకలభూషణం రత్నమార్యగురుపుత్రం రామానుజమహం భజే. అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధువులారా, ధర్మరాజు స్తోత్రం చేస్తూ ఒక మాట అంటాడు అక్కడ. అమ్మా, స్వరూపం బ్రహ్మచర్యంచ విశదం గగనేశ్వరి కృష్ణచ్చవి సమా కృష్ణ సంకర్షణ సమానన. అమ్మవారికి ఇన్ని రూపాలు ఉంటాయి. స్వరూపం అంటే అంగప్రత్యంగ సముదాయ శోభ. అంటే కొందరికి కన్నులు బాగుంటాయి, కొందరికి నడక బాగుంటుంది, కొందరికి నాసిక, ఇలా ఒక్కొక్కటి. కానీ ఇది కాదు, సముదాయ శోభ. అది లావణ్యము అంటారు. క్షణే క్షణే ఎన్నవతాముపైతి తదేవ రూపం రమణీయతాయ. అలాంటి రూపం కలిగినది సాముదాయిక స్వరూపం. స్వరూపం బ్రహ్మచర్యంచ, పరమాత్మ ఎందే ఉంటుంది, పరమాత్మతోడే చరిస్తుంది. విశదం గగనేశ్వరి, ఇది అందరికీ తెలుసమ్మా. గగనేశ్వరి అంటే త్రిభువనపాలిని అర్థం. గగనం అంటే మోక్షం, మోక్షము కలిగించేదాన. గగన శబ్దవాచ్యుడు పరమాత్మ అయితే గగనేశ్వరి ఆ పరమాత్మను కూడా నియంత్రించగలిగిన మహానుభావురాలివి. ఆవిడే చెప్తుంది ఒక చోట వేదంలో, అహం రాష్ట్రీ అహం సువిరే వితం అస్యమూర్ధన్. నేను ప్రజలందరినీ కాపాడుతాను, పితృదేవతలకందరికీ కూడా మంచి స్థితి కలగడానికి నేనే కారణం అవుతాను. గగనేశ్వరి ఎందుకో తెలుసునా? అంటే వృక్షైవ తిష్టతి ఏకః స్తబ్ధో దివి. నేను ద్యులోకంలో నేనే ఉంటాను, స్థిరంగా ఉంటాను. కృష్ణ సంకర్షణ సమానన. ఎంచేత కృష్ణుడి తోడబుట్టినది బలరాముడి కంటే తర్వాత వచ్చింది, బలరాముడి కంటే తర్వాత వచ్చింది కదా. అందుకని వాళ్ళ ముఖాలు అంటే పరమాత్మ ఆదిశేషుడు, అంటే పరమాత్మ మంత్రార్థము, ఈ రెండూ కలిగి ఉందాన్ని. బిభ్రతి విపులౌ బాహు శక్రధ్వజ సముచ్ఛయౌ పాత్రీచ పంకజీ ఘంటీ శ్రీ విశుద్ధాచ యాభువి. అంటే ఇంద్రధనుస్సు లాంటి అందమైన హస్తములు నీవి. పాత్రీజ పంకజీ ఘంటీ, పాత్ర ఉంది అంటే అర్థం ఏమిటి? అన్ని రకాల ఫలితములు ఇవ్వడం కోసం. పంకజీ, పంకజం అంటే పద్మము. ఘంటీ అంటే ఓంకారం అని అర్థం, అంటే శత్రు సైన్యాల్ని హరించేది గంట. స్త్రీ విశుద్ధాచ యాభువి. స్త్రీ అంటే ఆధారపడి ఉండునది, ఆధారపడేలా చెయ్యగలిగినది అనర్థం అన్నమాట. అలా ఉండేదానివి యా భువి. అమ్మా, నీకెన్ని రూపాలున్నాయో ఏం చెప్పగలవామయో? చాలా ఆశ్చర్యం. త్వం సిద్ధి త్వం సదా స్వాహ సుధాత్వం లోకపావని సంధ్యా రాత్రి ప్రభా భూతి మేధ శ్రద్ధ సరస్వతి. ఇది శ్రీస్తుతి అనే స్తోత్రంలో చెప్పిన మాట. అంతేకాదు యజ్ఞ విద్య, మహావిద్య, గుహ్య విద్యా చ శోభనే ఆత్మవిద్యా చ దేవీత్వం విముక్తి ఫలదాయని. ఈ లక్షణాలన్నీ నీకే ఉన్నాయి తల్లి. ఆత్మవిద్య, మహావిద్య, యజ్ఞ విద్య, గుహ్య విద్య. గుహ్యములంటే గురుముఖత మాత్రమే తెలుసుకోవాల్సిన విద్యలుంటాయి. అది పుస్తకాల్లో చదివేసి ఆ మధ్య మంత్రములు అంచె పుస్తకాలు ప్రింట్ చేసి వారేశారు. అది ప్రతివాడు దాడుమొట్టు పెట్టాడు. దాంట్లో అర్థాలు మారిపోతూ వచ్చాయి. ఆ ఇంటి పేరు చెప్పను నేను. ఆయన రెడ్డి, రాజు ఇలాంటి వాళ్ళంతా కూడాను నడిచే పుస్తకాలు కొన్నాళ్ళ పాటు. అలాగే సాముద్రికం మీద, అలాగే జ్యోతిషం మీద బ్రహ్మాండంగాను. ఆఖరికి దీపం దాని విశిష్టాన్ని పుస్తకం వచ్చింది, ఎవరో పట్టుకొచ్చి ఇచ్చారు. చూస్తే ఒక్కటి దాంట్లో విశేషం లేదు. ఈ దీపం ఎందుకు, ఆ దీపం ఎందుకు, అక్కడ పెడతారు. ఇలా మొత్తం హిస్టరీలోను మెగాస్థనీసు ఇండికాలోంచి మరో దాంట్లో తీసి ఇంగ్లీష్ వాళ్ళు ఎలా పెడతారు, ఇదే రాశారు తప్ప ఎందుకంత పెద్ద హడావిడి? ఏం చేస్తాము? అలాంటిది కాదు. గుహ్య విద్యాచ శోభనే ఆత్మవిద్యాచ దేవీత్వం విముక్తి ఫలదాయని. దీనివల్ల నీలో ఉండే అవిద్య అది తొలగిపోవాలి.
విముక్తి ఫలదాయిని అన్వీక్షకి త్రయీ వార్త దండనీతి త్వమేవచ. వార్త అంటే న్యూస్ అనుకుంటారు, కాదండి. వార్తా శబ్దానికి అర్థము ఏమిటో తెలిసిన కృషి, గోరక్షణ, వాణిజ్యము మూడు కలిసి వార్త. ఇది వైశ్యులు చెయ్యాలి. వైశ్యులం చేత మరుతో వైవిష, మరుద్దేవతలే వైశ్యులు అక్కడ ఆకాశంలోను. వీళ్ళు కూడా గాలిలాగే దేంట్లోకి పెడితే దాన్ని చొచ్చుకొని పోగలరు. ఇప్పటికీ హైదరాబాద్లో కొన్ని కుటుంబాలు చూసా, అలాగే పల్లెటూళ్ళలో కూడా ఉంటాయి. వాళ్ళు కోమట్లే ఉండదు, కోమట్లు కాదండి, వాళ్ళు గోమఠులు. గోవులన్నింటినీ మఠంలో కాపాడేవారు, గోప్త రక్షణ కలిగించేవాళ్ళు. అలాగా శ్రేష్ఠులు, ధనాన్ని నలుగురికి అందించే శెట్టి. పేర్లు మారిపోయాయి క్రమక్రమంగాను. వాళ్ళు ఇప్పటికి కూడా కృషి చేస్తారు. కర్షకులు వాళ్ళు మాగలి పడతారు, తర్వాత వేరే వాడికి ఇస్తారు. అక్కడ రై అంటే ధాన్యం అర్థం, అది పండిస్తాడు కనుక రక్షిస్తాడు కనుక రైతు. ఎన్ని పదాలు ఉన్నాయండి, మనకి ఏం తెలుసండి. అయినా కానీ మనం గొప్పవాళ్ళం అనుకుంటాం మనమంతా. అంచేత గుహ్య విద్య, మహావిద్య, ఆత్మవిద్య ఇవన్నీ కూడా అన్వీక్షకి త్రయీ వార్త దండనీతి త్వమేవచ సౌమ్యాసౌమ్యై జగద్రూపై. జగత్తు లోపల సౌమ్యం ఉంది, అసౌమ్యం ఉంది, కఠినం. ఈ రెండూ కూడా నీ స్వరూపమే. త్వయా ఏతత్ దేవి పూరితం. అందుకని శంకరాచార్యుల వారు తోడు చెప్తారు, అమ్మ గీర్దేవతేతి, అమ్మ వాక్కుల గంటికి అధిపతి దేవత సరస్వతివి. గరుడధ్వజ సుందరీతి లక్ష్మి అని పిలుస్తారు. శాకంబరీతి, శాకంబరి వనస్పతి దేవత నీవు శాకంబరీతి. శశిరేఖర వల్లభేతి అంటే శాకంబరి అని చెప్పేటప్పుడు సోముని పక్కన చంద్రుని పక్కన ఉండే రోహిణి అని చెప్తారు. అలాగే శశిశేఖర వల్లభేతి అంటే శివుని యొక్క అర్ధాంగి అని చెప్తారు. సృష్టి స్థితి ప్రళయ కేళిషు సంస్థితాయై తస్యై నమః త్రిభువనైక గురో తరుణ్యై, అలాంటి దానివి అని చెప్తారు. అలాంటి గొప్పదైన రూపం కలిగిన దానా, గొప్పదానివి తల్లి నువ్వు. అలాంటి నిన్ను మేం ప్రార్థన చేస్తున్నాము. కాబట్టి దయచేసి తల్లి మమ్మల్ని రక్షించు అని ప్రార్థన చేస్తూ, అలాంటి చక్కటి స్వరూపం కలిగినదానా అన్నారు అని చెప్పి, ఇంకా అమ్మవారి ఆభరణాలతో పాటుగా ఆయుధాలు కూడా వర్ణన చేస్తున్నారు. ఎలాగో తెలుసా, పాశం ధను మహాచక్రం విదధాని వివిధాని ఆయుధాని చ కుండలాభ్యాం సుపూర్ణాభ్యాం కర్ణాభ్యాంచ విభూషిత. అమ్మ నీ చేతిలో పాశం అంటే పెద్ద తాడు లాంటిది, అంటే బంధం ఉంటుంది, అంటే మనందరినీ కూడా ఎక్కడ పడితే ఎక్కడ పోనివ్వకుండా కట్టి వేస్తుంది ఆవిడ, బంధము. తర్వాత ధనుస్సు అంటే ఓంకారము, ప్రణవోహ్యయం ధను శరోహ్యాత్మ ఉపనిషత్తు చెప్పింది ఇది. అలాగే చక్రం అంటే కాలం. ఒక తమాషా తెలుసిన, చక్రి అన్న పదం ఒక శ్రీమన్నారాయణునికే సార్థకం, మిగిలిన వాళ్ళందరికీ లాంఛనం మాత్రమే. చక్రం అంటే కాలచక్రము. అందుకనే కృష్ణుడి గురించి చెప్తూ విష్ణువు చెప్తూ చక్రి అని భీష్మాచార్యులు ఊరుకోలేదు, రథాంగపాణి అన్నాడు. ఆఖరికి రథం విరిగిపోతే రథచక్రం పట్టుకు మీదకి వచ్చాడు కృష్ణుడు భీష్ముడి మీదకి. ఎందుకని? కృష్ణ ఏమన్నాడు? ఆయుధమును ధరింప అన్నాడు. భీష్ముడు ఏమన్నాడు? ఆయుధం పట్టిస్తా అన్నాడు. ఇప్పుడు భక్తుడి మాట నిలబెట్టాలా, తన మాట నిలబెట్టుకోవాలా? తన మాట నిలబెట్టుకుంటే భక్తుడి మాట కాదన్నట్టు అవుతుంది, కొబ్బరికాయ కొట్టేవాడు కూడా ఎవడు ఉండదు. మరి భక్తుడి మాటే నిజమన్నట్టయితే నువ్వు దేవుడు కాదు పొమ్మంటారు. అందుకని ఆయుధం పట్టినట్టు కాదు, పట్టనట్టు కాదు. అందుకని రథచక్రం పట్టుకున్నాడు, అది విసిరి కొడితే దెబ్బ తగులుతుంది కదా, ఆయుధమేది. కానీ అది ఆయుధం కాదు కదా రథాన్ని నడిపించేది. వెనకటికి మా పక్కింట్లో నల్లుడు అమెరికాలో ఉద్యోగం చేసి వచ్చాడు. వాడు మరి పల్లెటూరు. వాడు వచ్చాడని చెప్పి పాపం ఈవిడ చక్కిలాలు గట్రా చేసింది. వాడు ఈ చక్కిలాలు తినడం చేత కాదు. వాడు అన్నాడు, అత్తయ్య గారు వేడి పాలలో ముంచుకు తింటానండి అన్నాడు వాడు. పాపం అప్పటికేమో ఇప్పుడైతే మనకి డైరీ ఫామ్స్ అన్నీ వచ్చాయి, అప్పుడెకంటే ఉండవు కదా. అందుకని పక్కింటికి వెళ్ళి అక్కయ్య గారు అల్లుడు వచ్చాడు, వేడి పాలు అడుగుతున్నాడు, మీ దగ్గర పాలు ఏమన్నా కొంచెం ఇంట్లో ఉంటే ఇవ్వండి. అమ్మ ఇప్పుడే కాచానమ్మా, మధ్యాహ్నం కాఫీ కలుపుతామని తీసుకెళ్ళమ్మా అని ఒక గ్లాసు ఇచ్చింది ఆవిడ. మన వాడికి ఇచ్చింది, చక్కిలాల ముందుకు తిన్నాడు, పాలు వదిలిపెట్టేశాడు, తాగలేదు వాడు. షో కోసం చేశాడు అది.
ఆవిడ మళ్ళీ పట్టుకొచ్చి ఈ పాలు బాకీ తెచ్చేసింది. అల్లుడికి మర్యాద అయ్యింది, బాకీ తీర్చడం అయింది. అలాగే భీష్ముడి దగ్గర ఆయుధం పట్టినట్టు కాదు, ఆయుధం పట్టినట్టు కాదు, కృష్ణ పరమాత్మ నమ్మకండి ఆయన్ని త్యాగరాజస్వామి చివాట్లు పెట్టారు. సమయానికి తగు మాటలాడే ఇది సరదాగా చెప్పుకుంటున్నామండి. ఇది అంచేత ఆయుధానిచ కుండలాభ్యాం, కుండలములంటే విద్య, అమరుచవి శాస్త్రమున కుండలమున కాదు భర్తృహరి అంటాడు. అదే భర్తృహరికి అనువాదం ఏనుగు లక్ష్మణ కవి. అందుకని కుండలములు విద్య. సుపూర్ణాభ్యాం కర్ణాభ్యాం విభూషిత, అలాంటి అందమైన ఆభరణములతోటి ఉన్నదానివమ్మ నువ్వు. అంతేనా? చంద్ర విస్పర్ధినాదేవి ముఖేనత్వం విరాజసే, అంటే చంద్రుడితోటి కూడా పోటీ పడేలాంటి 16 కళలతోటి ఉండే తప్ప మచ్చని తీసుకోకండి. అలాంటి చక్కటి ముఖంతో విరాజసే మకుటేన విచిత్రేణ కేశబద్ధేన శోభిన, కేశములని కిరీట ఆకారంలో పెడుతుకుని కిరీటం ధరిస్తావు నువ్వు. మన వాళ్ళు ఏమిటో దుర్గాదేవి అనగానే జడ విరబోసుకోవడం, వీళ్ళు విరబోసుకుంటారు, ఆవిడకి విరబోసు పూజ చేస్తుంటారు. ఏం చెయ్యం? జడ విరబోసుకోవడం అన్నది భర్తకి దూరమైనప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు నియమాలు ఉన్నాయి. అందుకనే సీతమ్మని గుర్తుపట్టింది. ఎలాగా? భూమి స్పర్శనాత్ వికీర్ణ కేశాత్, జుట్టంతా ఎలా పోసుకుంది. అందుకని అలా గుర్తుపట్టాడు ఆయన. ద్రౌపది కూడా 13 ఏళ్ళు 12 ఏళ్ళు అరణ్యవాసం, 13 అజ్ఞాతవాసం, జుట్టు ఎరబోసుకునే ఉంది ఆవిడ. అది అంచేత ముఖేనత్వం విరాజసే మకుటేన విచిత్రేణ కేశబద్ధేన శోభిన. ఈమె స్వరూపము అందము కూడా చంద్రుడి కాంతిని కూడా కాదంటుంది. అంతేకాదు కిరీటం ఉండనే ఉంది. ఇంతకుముందు చెప్పుకున్నాం ఆభరణాలన్నీ కూడా వీరమిత్రోదయం అనే గ్రంథంలో ఎంత బాగా చెప్పారో అలాంటి ఆభరణాలు. పరమశివుడు జటాధారి కదా, ఈవిడ కూడా అలాంటిదే. అందుకనే ఆవిడ కాంతిని శ్రీ సూక్తం గొప్పగా చెప్పింది. చంద్రాం ప్రభాసాం యశసాం జ్వలంతీం దేవజుష్టాం ఉదారాం, అలాంటి గొప్ప కాంతి కలిగిన దావిడ. అలాంటి దానివి అమ్మా, నిన్ను స్తోత్రం చేస్తున్నాం మేము, అది గుర్తుపెట్టుకో. అంతేకాదు నిన్ను ప్రార్థన చేస్తూ భుజంగ భోగవాసేన శ్రోణి సూత్రేణ రాజత, నీవు భుజంగ భోగవాసేన అంటే చక్కటి పాము యొక్క కుబుసం ఉంటుంది, అలాంటి దాంతో భోగము అంటే అందమైన పడగల్లాంటివి, అలాంటి ముడతలు డిజైన్ ఉన్నటువంటి భోగవాసేన శ్రోణి సూత్రేణ, చక్కగా నడువుకి పెట్టుకునే బంధం ఉంటుంది కదా, మొలతాడు, మొల నూలు అంటాడు దాన్ని. దీని మీద కూడా మహానుభావుడు పింగళి సోర్నేరులంతా కూడా అద్భుతమైన కవిత్వాలు రాశారు. అది అంచేత శ్రోణి సూత్రేణ రాజత విభ్రాజసే ఆబద్ధేన భోగేనేవ మందర, నీవు మలనూలు ధరించి ఉంటే ఆ గొప్పగా ఉన్నది. ఎలా ఉందంటేట మందర పర్వతానికి నాగము చుట్టినట్టుగా, అంటే ఆవిడ కటి ప్రదేశము అంత విశాలంగా ఉంది. ఎందుకు ఈ వర్ణన చేయాలి? కటి ప్రదేశము, జగన ప్రదేశము, నడుము ఇలాంటివన్నీ చెప్పినప్పుడు ఆమె చక్కటి సౌందర్య రాశిని మాత్రమే కాదండి, ఆవిడ చక్కటి ఆరోగ్యవతి, సత్సంతానవతి. వాళ్ళు డాక్టర్లు చెప్తారు పెల్విక్ యాంగిల్ అంటారు. అంటే గర్భాశయంలో ఆ జీవుడు, ఆ పిండము బయటపడ్డానికి ఉండే ఆ వంపు ఉంటుంది సరే, అది హాయిగా ఉన్నప్పుడైతే వీళ్ళకి సిజేరియన్లు అవసరం లేదు. సిజేరియన్లు ఇప్పుడు 80 నుంచి 75 నుంచి అలవాటు అయిపోయాయి పాపం. కత్తిరేయడం అంటారు పాపం, ఏం చేయం. అందుకని అంచేత బ్రాజసే ఆబద్ధేన భోగేనేవ మందర ధ్వజేన సికిపించానాం ఉచ్ఛ్రితేన విరాజసే కౌమారం వ్రతమాస్తాయ త్రిదివం పాలిత ద్వయ. సృష్టికి సంకేతమైన పింఛాన్ని ధరించి ఉండి నువ్వు ఇంత గొప్పగా పరిశీలిస్తున్నావు తల్లి అంటూ రక్షిస్తావు నువ్వు. అలాగే చెప్తూ తేనత్వం స్తూయసే దేవి త్రిదశేశ్వరై పూజ్యసే అపిచ త్రైలోకరక్షణార్థాయ మహిషాసురనాశిని ప్రసన్నామే సురశ్రేష్ఠే దయాం కురు శివ భవానీ. ఇది కూడా మనం చెప్పుకున్నాం. దీంట్లో పెద్ద విశేషంగా చెప్పుకోవడానికి ప్రస్తుతం అవసరం లేదు. అలాగే జయాత్వం విజయాచైవ సంగ్రామేచ జయప్రద పదాలని మనకి తెలిసిపోతున్నాయి, అందుకని లోతుగా వెళ్ళటంలే. మమాపి విజయం దేహి, మాకు
విజయాన్ని ప్రసాదించమ్మా. వరాత్వం చ సాంప్రతం, ఇది మాకు రక్షణ కలిగించవమ్మా తల్లి. ఎంచేత అహం సోమం ఆహసనం విధర్మి, శత్రు నిరాసకుడైన సోముణ్ణి నేనే ధరిస్తాను. అహం రాష్ట్రీ సంగమని వసూనాం, నేను లోకనాయకురాలని సంపదలన్నీ ఇస్తాను. చికితుషి సర్వజ్ఞురాలని. యజ్ఞయానాం ప్రథమ, ఆరాధింపబడే వాళ్ళల్లో మొదటిదాన్ని నేను. చంటి పిల్లలకి మొదటి మాట ఏమిటండి? డాడీ అది రాదండి, అమ్మ. అగో అందుకని ఆరాధన కూడా నేను వస్తాను, అది విశేషం. భూరిస్తాత్రాం భూర్య ఆవేశయంతి, వేరు వేరు రూపాలలో అనేక మార్గాలలో నేనుంటాను. అహం రుద్రాయ ధనురాతనోమి, ఆయనకి ధనుస్సు నేనే ఇస్తా. మీరు ఒక్కసారి అరణ్యకాండ చూడండి, లేదా మడతోడు చూడండి. రాముడికి విల్లంబులు ఎవరిచ్చారు? సీతమ్మే పట్టుకొచ్చి ఇచ్చింది అక్కడ జాగ్రత్తగాను. అలాగనమాట. అందుకని బ్రహ్మద్విషే శరవే హంత ఉ అహం జనాయ సమదం కృణోమి, నేను వీళ్ళందరినీ కూడా ఎదిరించేలా చేస్తాను నేను, అలాంటి దాన్ని. కాబట్టి గుర్తుపెట్టుకో. కాబట్టి తల్లి, నువ్వు మాకు చక్కటి రక్షణ కలిగించవమ్మా. అంతేకాదు, నీ స్థానం ఎక్కడో తెలుసా? అవును, వింధ్యే చైవ నగశ్రేష్ఠే తవ స్థానం హి శాశ్వతం. కాళి కాళి మహాకాళి ఖడ్వాంగధారిణి, రక్షించవమ్మా. ఈ వివరాలన్నీ కూడా మత్స్య పురాణంలో మరింత గొప్పగా ఇస్తారు. సరదాగా చదవండి. ఇది ధర్మరాజు చేసిన ఇంకొక స్తోత్రం. మరి విశేషాలు మళ్ళీ చెప్పుకుందాం. ఇంకా ప్రస్తుతానికి స్వస్తి.